शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ओम श्री गुरुभ्यो नमः। రామకృష్ణ అనే ఆస్ట్రోన్యూమరాలజీ స్పిరిచువల్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు। ముఖ్యంగా ఈ వీడియోలో అవతార పురుషులు అంటే ఎవరు, వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఏ రాశులలో జన్మించిన వారు అవతార పురుషులు అవుతారు। అవతార పురుషులు అంటే అర్థం ఏంటంటే మానవుడు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ మానవులకు ఒక మార్గాన్ని నిర్దేశించి నేనున్నాను అని చెప్పే వ్యక్తులే ఈ అవతార పురుషులు। అంటే వాళ్ళ కష్టాలకు ఇంకా కష్టాలు పడలేరు, నేను వచ్చాను, మీరు ఇంకా కష్టాల నుండి బయటపడండి అని చెప్పేవాళ్ళు। ఉదాహరణకి ఒక విధంగా చెప్పాలనుకుంటే ఇప్పుడు మనం ఉదాహరణకి ఒక సైకిల్ తయారైంది, ఒక సైకిల్ తయారు చేశారు। ఆ సైకిల్ కనిపెట్టిన వారు ఒక విధంగా మనకు అవతార పురుషులే। పెట్రోల్ ఖర్చు లేకుండా ఆ సైకిల్ని వాడు రూపొందించి మనకు అందించేసాడు। అంటే అందరికీ రాని ఐడియా అతనికి ఒక్కడికే వచ్చి ఆ సైకిల్ని తయారు చేసి మనకు ప్రపంచానికి మనకు తెలియజెప్పాడు। ఆ సైకిల్ వల్ల ప్రయోజనం ఇలా ఉంటుంది, ఏ ఖర్చు లేకుండా మనం అనుకున్న దానికి అంటే తొందరగా ప్రయాణాన్ని కొనసాగించవచ్చు, దీనికి ఎటువంటి ఖర్చులు లేకుండా ఒకేసారి పెట్టుబడి పెడితే సరిపోతుందని చెప్పేసి అతను ఒక మెక్మిలాన్ అనే ఒక అతను స్కాట్లాండ్ దేశస్థుడు ఒక సైకిల్ కనుగొన్నాడు। అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆయన కూడా అవతార పురుషుడే, మానవునికి సంబంధించిన ఉపకరణాలు తయారు చేశాడు। అదేవిధంగా మనకు తెలిసినటువంటి చెరకుడు మీకు తెలిసే ఉంటాడు। చెరకుడు మనకు వైద్య రంగంలో నిజంగా అతను ఒక అవతార పురుషుడే। అంటే మానవుడు ఇలాంటి రుగ్మతలకు దారితీసి చనిపోతున్నారు, ప్రాబ్లమ్స్ గురవుతున్నారు అన్నప్పుడు అవతార పురుషుని రూపంలో చెరకుడు కూడా జన్మించాడు। ఆ చెరకుడు ఇలాంటి వాటికి మంచి కార్యక్రమాలు రూపొందించి వాటికి కొన్ని ఫార్ములాలు తయారు చేసి మానవునికి ఆరోగ్య వ్యవస్థను కుదురపరిచేలా చేశాడు మనకు చెరకుడు। అంటే రకరకాలుగా చాలామంది చెప్పుకోవచ్చండి, రకరకాలుగా అవతార పురుషులు। అందులో భాగంగా వీళ్ళు కూడా ఈ యొక్క రాశులలో జన్మించిన వారు కూడా అవతార పురుషులను కూడా మీకు తెలియజేస్తున్నాను। అదేంటంటే మిథున రాశి, కర్కాటక రాశి, తులారాశి, ధనుస్సు రాశి, మీన రాశి, ఈ యొక్క 5 రాశులు। మిథున రాశి వాయుతత్వపు గల రాశి, దీనికి అధిపతి బుధుడు। కర్కాటక రాశి ఇది జలతత్వపు రాశి, దీనికి అధిపతి చంద్రుడు। తులారాశి ఇది వాయుతత్వపు రాశి, దీనికి అధిపతి శుక్రుడు। ధనుస్సు రాశి అగ్నితత్వపు రాశి, దీనికి అధిపతి గురువు। మీనరాశి జలతత్వపు రాశి, దీనికి అధిపతి గురువు। ఈ 5 రాశులు కూడా, ఈ 5 రాశులలో జన్మించిన వారు కూడా అవతార పురుషులను కూడా మీకు తెలియజేస్తున్నాను। అయితే వీళ్ళు వాళ్ళ పేర్లను సరైన సంఖ్యాబలంలో పెట్టుకోరు। వీళ్ళు అంటే ఏదో ఒక పేరు పెట్టుకుంటారు, మ్యాచ్ లేని పేరు అంటే అన్మ్యాచ్ అనే పేర్లు, వాటికి సంబంధించిన పేర్లు కూడా పెట్టుకోరు। ఆ అక్షరబలం అనేది కూడా నెగిటివ్ సంఖ్యాబలంలో ఉంటుంది, వాళ్ళు ఏ పని చేసినా కూడా ఫెయిల్ అవుతుంటుంది। మరి సార్ ఏంటి 5 రాశులు అవతార పురుషులు అన్నారు, చూస్తే నేను నా పరిస్థితి ఇలా ఉంది అని ఒక డౌట్ వస్తుంది మీకు। మీ డౌట్ వచ్చింది ఈ మాట నిజమే, కానీ మీ పేరు సంఖ్యాబలాన్ని పెంచుకోవాలి। ఆ సంఖ్యాబలం పెంచుకున్నప్పుడు మాత్రమే మీకు మంచి ప్రయోజనం చేకూరుతుంది। ఈ ఆస్ట్రాలజీ పరంగా, న్యూమరాలజీ పరంగా, న్యూమరాలజీ అనేది కూడా సంఖ్యాశాస్త్రం, ఆస్ట్రాలజీ అనేది జ్యోతిష్య శాస్త్రం, ఈ రెండు పరిగణలోకి తీసుకొని 1 నుండి 9 వరకు నెంబర్లు, 1 నుండి 9 వరకు గ్రహాలు, ఈ రెండు మనం కంబైన్ చేసి మన పేరు మనకు అదృష్ట సంఖ్యలలో కనుక మీ పేరును మార్చుకున్నట్టయితే తప్పకుండా మీరు మంచి యోగంలో ఉంటారని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అది కామెంట్ చేయండి। సర్వే జనా సుఖినో భవంతు।